మీద దాడి చేసింది ఈ ప్రభుత్వం, ప్రభుత్వాది నేత. మేము తప్పు చేశామని చెప్పినారు, వాళ్ళ మీద మేము ఫైట్ చేస్తాం. అందుకే ఈవోకు మేము సమాధానం కూడా చెప్పాం కదా. ఈవోతో చర్చలు మేమేమి ఈవో స్థాయిలో మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈవోకు సమాధానం చెప్పినాం. ఈవో తప్పు చేశారని పదే పదే చెప్తున్నాను నేను. ఈవో మొదట ఎందుకు ఎడిబుల్ ఆయిల్ కలిపినారు అని ప్రకటన చేసినాడు. మీరే కదా సాక్షి, మీతోనే కదా మాట్లాడింది, మాతో కాదు కదా. మళ్ళీ ఎందుకు మాట మార్చినాడు? అది కూడా పంది నూనె, పంది కొవ్వు, చేపల నూనె వాడినారని చెప్పినాడు. అయ్యా, మీకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనమందరం కూడా చాలా మందికి మాంసాహారులే ఉంటారు. మనం జంతు మాంసాన్ని ఒక్కరోజు బయట ఉంచితే ఎంత కంపు కొడుతుంది. మనము అనిమల్ స్లాటర్స్ దగ్గరికి వెళితే ఎంత దుర్గంధపూరితంగా ఉంటుంది. అలాంటి దాన్ని నెయ్యిలో కలిపితే, కొండ లడ్డును బయటికి తీసుకువెళితే ఎంత దుర్గంధపూరితంగా ఉంటుంది ఒకరోజు దాటిన తర్వాత. సింపుల్ లాజిక్ కదా అది. ఆ మాత్రం కూడా తెలివి లేకుండా చేసేటువంటి దుర్మార్గపు ఆరోపణలు కావావి. ఒక్కరోజు అనిమల్ స్లాటర్ దగ్గరికి వెళ్లి చూడండి ఏ పరిస్థితి ఉంటుందో. కషాయంగళ్ళకి వెళ్లి చూడండి ఎంత దుర్గంధం ఉంటుందో. మన ముక్కులు మూసుకొని మాంసాహారాన్ని కొనేటువంటి పరిస్థితి. అలాంటిది అక్కడ ఉన్నటువంటి ఆ అనిమల్ ఆ ఫ్యాట్ ని నూనెగా మార్చి నువ్వు ఆ నెయ్యిలో కలిపితే చేపల వాసన ఎట్లా ఉంటుందండి? చేప ఎండితేనే ఒక వీధంతా వస్తుంది వాసన. చేప నూనె ఎంత దుర్గంధం కొడుతుంది. దాన్ని కలిపినారని చెప్తాడు ఆయన మహానుభావుడు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి చంద్రబాబు ఏం చెప్తే అది మాట్లాడటమేనా? చెప్పండి, మీ ప్రశ్న వేయండి. అంటే మీరు టీటీడీ పాలక మండలి చైర్మన్ గా 2 సార్లు పనిచేశారు, బోర్డు సభ్యుడిగా 2 సార్లు 3 సార్లు పనిచేశారు. అయితే ఈ రోజు భక్తుల్లో అనేక అపోహలు ఉన్నాయి కాబట్టి ప్రాయశ్చిత్తంగానే మేము ఈ రోజు శాంతి హోమం చేసాము. అపోహలు టీటీడీ చేసినటువంటి శాంతి రాజుగారు, భక్తుల్లో కాదు అపోహలు ఉండేది. చంద్రబాబు మెదడులో కుళ్ళుంది. ఆ కుళ్ళును వెలికి తీసినాడు, మా మీద విషప్రయోగం చేసినాడు. డెఫినెట్ గా అంతో ఎంతో సక్సెస్ కూడా అయినాడు. అది కూడా మేము ఒప్పుకోవాలా. ఎందువల్లంటే ఆయన చేతిలో కొన్ని వందల మీడియా సంస్థలున్నాయి, లక్షలాది ఆ సోషల్ మీడియాను ఇన్ఫ్లుయెన్స్ చేయించగలిగేటువంటి మనుషులున్నారు. తద్వారా ప్రజల్లోకి బలంగా చొప్పించగలిగినాడు. కనుక ప్రజలందరూ కూడా వినేసినారు కాబట్టి శుద్ధి చేస్తాము అని చెప్పినాడు. అట్లా అసలు జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే ఏడాది ఇప్పుడున్న శ్రావణ మాసంలో పవిత్రోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ, ఈ దోషం పోయింది అన్నారు. మళ్ళీ ఇప్పుడు శాంతి నేనంటే నేను ఇంతకుముందు మాట్లాడేశా రాజుగారు, మీరు మళ్ళీ కొత్తగా వచ్చినట్టుగా ఉండదు. దాని విషయం చెప్పేశా. లోకేష్ గారు తిరుపతిలో కూడా అంటే బహిరంగ సవాలు రావాలి, నేను ఇక్కడే ఉంటాను అట్లా నేను ఇక్కడే ఉంటానన్నాడు, అప్పుడే వెళ్ళిపోయినాడండి ఆయన. ఎందుకు వెళ్ళిపోయాడు? వాడని నెయ్యిని కూడా వాడారంటూ ఒక దుష్ప్రచారం అయితే ఇప్పటికీ బలంగా తీసుకెళ్తున్నారు. ఏం చూడాలంటారు? ఏం చేద్దామండి? చంద్రబాబు గారికి గొంతు పెద్దది, మన గొంతు మూగది. నిజం గొంతు చిన్నది, అబద్ధం గొంతు చాలా చాలా విశాలమైంది. చంద్రబాబు గారి గొంతు శకుని కన్నా, గోబెల్స్ కన్నా, ప్రపంచంలో ఉన్నటువంటి అబద్ధాలు చెప్పే వాళ్ళందరికంటే కూడా, వాళ్ళందరి కలిపితే ఎంత అవుతాయో ఒక చంద్రబాబు గారి వాయిస్ అంత పెద్దది. ఆయన చెప్పగలడు, ఏమైనా మాట్లాడగలడు. నడుస్తుంది. ఎవరు ఫుల్ స్టాప్ పెట్టాలండి? ఎవరు ఫుల్ స్టాప్ పెట్టాలి? దీని మీద నువ్వు మామూలుగా అంటూ ఉంటారు, మా మీద బురదేశావు, మమ్మల్ని కడుక్కోమని చెప్తారు, మా మీద మసిగుడ్డ పూశారు, మేము తుడుచుకోవాలా అని. ఈరోజు చంద్రబాబు గారు వేసింది బురద కాదు, మసిగుడ్డ కాదు. 140 కోట్ల మంది హిందువుల జీవితాల మీదనే దెబ్బ వేసినాడు. మమ్మల్ని దెబ్బ కొట్టడం కోసమని వెంకటేశ్వర స్వామి
ఆలయ లడ్డూను అపవిత్రం చేసినారు. ఇది మాకు కాదు నష్టం, మాకంటే ఎక్కువగా హిందువులకు నష్టం. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి నష్టం. మా బాధ అది, అలా అర్థం చేసుకోండి. నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగాను సభ్యుడిగాను మాత్రమే కాదు మాట్లాడుతున్నది. నాకు వెంకటేశ్వర స్వామి ఏ ఒక్కరికి ఇవ్వనంత అవకాశం ఇచ్చినాడు. ఇప్పటి వరకు ఆలయ చరిత్రలోనే 3 సార్లు సభ్యుడు, 2 సార్లు అధ్యక్షుడు అయినటువంటి వాడు నేను ఒక్కడినే. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నన్ను నాస్తికుడో క్రిస్టియానో మరో ఎన్నో రకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారో, కానీ ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం కనుక ఆ భగవంతుని భక్తునిగా నేను చెప్పాల్సినటువంటి విషయాలు చెప్తున్నాను. ఇంకోవైపు రూల్స్ రీల్స్ అంటే ముఖ్యంగా తమిళ వాళ్ళు నాన్ వెజ్ లడ్డు కావాలి ట్రోల్స్ ఏం చేయగలరు? దానికి చంద్రబాబును నిందించాల్సినటువంటి ప్రశ్న నన్నేస్తే, నేను దోషిగా చేస్తే నేనేం సమాధానం చెప్పండి. వీటికంతా ఫుల్ స్టాప్ ప్రభుత్వం పెట్టాలి. చంద్రబాబు పొరపాటు జరిగింది అని ప్రకటన ఇవ్వాలి. నారాయణప్ప గారు నిన్న నేను బహిరంగ ప్రకటన ఇచ్చినాను. ఒకటి, నేను మాట్లాడింది గౌరవనీయ కిరణ్ గారు ఈనాడులో మొత్తం అంతా కూడా వేయాలనని నేను మళ్ళీ మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందువల్లంటే నాకు గౌరవం ఉన్నది, మేము చెప్పినటువంటివి రావాల్సిన పని ఉన్నదని మేము మీ ద్వారా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. Please subscribe .news.